ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వనమూలికల వైద్యం చేయబడును. గురూజీ కె శివరామరాజు గారు. సెల్ నంబర్ 9010940499. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈ నెల జూలై 21వ తారీఖున జూలై 21వ తారీఖు పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి లోపు మీనరాశి వారికి యమగండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. మీనరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి మీనరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీనరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో మీనరాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ మీనరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి. మీనరాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో మీనరాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటి వారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీరు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా మీనరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పౌర్ణమిలోపు మీనరాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాలు దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలని పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైన ఎదుగుదలని చూస్తారు. మీనరాశి వారు దూర ప్రయాణాలని చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మీనరాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. మీనరాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్మలు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా మీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీనరాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. మీనరాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. మీనరాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలని ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీనరాశి వారు ఈ సమయంలో వారి అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీనరాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. మీనరాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. మీనరాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న మీనరాశి వారికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజల్లో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే మీనరాశి వారి కళ నెరవేరే సమయం ఇది. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కలలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీనరాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మీనరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. మీనరాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులని చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుటి వ్యక్తులకు గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి మీనరాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది మీనరాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది.
అందువల్ల మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులను తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు సన్నిహితులో 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయాలలో మీనరాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి మీనరాశి వారికి చెప్పిందే నిజం అనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతారు. మీనరాశి వారు కెరియర్ పరంగా మధ్యమ ఫలితాలని పొందబోతున్నారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులకు మీ పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది. అంతేకాకుండా మీ వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. మీనరాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు, వాహనాలని కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీనరాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీనరాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న మీనరాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా మీనరాశి వారికి వ్యాపారపరంగా కూడా మంచి రోజులు రానున్నాయి. మీనరాశి వారికి వ్యాపారపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే మీనరాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలని గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ విషయంలో మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలని పొందుతారు. వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా మీనరాశి వారు జలుబు, గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం మీనరాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా అవసరం. అంతేకాకుండా వ్యాయామం, యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలరు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీనరాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలని పొందుతారు. మీనరాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలని పొందుతారు. సో చూసారు కదండి, ఈ నెల పౌర్ణమి లోపు మీనరాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.